సరే సరే. కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత్ సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన మంత్రద్వయ మహాత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందర మనం చదువుకుంటున్నాం కదా, అష్టశ్లోకుల్లోది పరాశర భట్టర్ వారు ప్రసాదించినటువంటి అష్టశ్లోకుల్లో 4 శ్లోకాలు చదువుకున్నాం. మిగతా 4 కూడా ఇప్పుడు చదువుకున్నాం. నేతృత్వం నిత్యయోగం సముచిత గుణజాతం తనుఖ్యాపనశ్చ ఉపాయం కర్తవ్య భాగం త్వధమిథున పరం ప్రాప్యమేవం ప్రసిద్ధం స్వామిత్వం ప్రార్థనాంచ ప్రబలతర విరోధి ప్రహాణం దశైతాన్ మంతారం త్రాయతే చేత్యధిగతం నిగమః షట్పదోయం ద్విఖండః. ఈశానాం జగతాం అధీసదయితాం నిత్యానపాయాం శ్రియం సంశ్రిత్యా శ్రేయణోచితాఖిల గుణస్య అంఘ్రీహరేరాశ్రయే ఇష్టోపాయతయా శ్రియా చ సహితాయ ఆత్మేశ్వరాయార్థయే కర్తుం దాస్యమశేష అప్రతిహతం నిత్యం త్వహం నిర్మమః. మంత్ర ప్రాప్యర్థతయా మయోక్తమఖిలం స్తన్స్త్యజ్య ధర్మం పునః మామేకం మదవాప్తయే శరణమిత్యార్థో వసాయం కురు. త్వామేవం వ్యవసాయ యుక్తమఖిల జ్ఞానాదిపూర్ణో హ్యహం మత్ప్రాప్తి ప్రతిబంధకైః విరహితం కుర్యాం శుచం మా క్రుధాః. నిశ్చిత్య త్వదధీనతాం మయి సదా కర్మాద్యుపాయాన్ హరే కర్తుం త్యక్తుమపి ప్రపత్తుమనలం సీదామి దుఃఖాకులః. ఏతత్ జ్ఞానముపేయుషో మమ పునః సర్వాపరాధక్షయం కర్తాసి దృఢోస్మి తే తు చ మమం వాక్యం స్మరన్ సారథేః. శ్రీపరాశరాచార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్ససుతః శ్రీమోయసేస్తు భూయే. అకార మంత్రాకారార్థదేహ నేతృత్వమిత్యపి ఈశానామధమత్ప్రాప్తి నిశ్చిత్య త్వదధీనతా ఇత్యనుక్రమణికా. ఇది అష్టశ్లోకం ఒకసారి అనుసంధానం చేసుకున్నాం, ఎందుకంటే ఈ విషయంగా నేను కూడా ఒకసారి చదువుకోవడం అవుతుందని. సరే, ఇప్పుడు మనం ఆచార్య లక్షణాలని చదువుకున్నాం. ఇప్పుడు శిష్యుని యొక్క లక్షణాలని చెప్తున్నారు. ఆచార్యుడు కూడా నిర్దిష్టమైనట్టు జ్ఞానం కలవాడి ఉండాలి. ఉపదేశంలోనూ ఫలంలో కూడా భిన్నమైన అభిప్రాయాలకు దూరంగా ఉండాలి. వేదాంత ప్రమాణ బుద్ధి కలిగి ఉండాలి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన వాడే ఉండాలి. చెప్పాలన్నటువంటి ఆ మనసు కలవాడే ఉండాలి. పరమాత్మ యందు నిష్ట కలవాడే ఉండాలి. వేదాంత సార శాస్త్రాలు కలిగిన వాడే ఉండాలి. శుద్ధ సత్వ ప్రదాత శుద్ధ సత్వం కలిగిన వాడే ఉండాలి. ఇలా అన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు శిష్యుని యొక్క లక్షణాలు చెప్తున్నారు. అంటే ఆచార్యుడు శిష్యుడు అతన్ని విడిచినను శిష్యుడిని గురువు ఆచార్యులు విడవకూడదు. మరి శిష్యుడి యొక్క లక్షణాలు ఏమిటి అంటే, మన పరంపర ఇట్లు చెప్తోంది. శిష్యుడు వేద శాస్త్రములందు విశ్వాసము, అవి చెప్పినట్లు ఆచరించుట కలిగి ఉండవలెను. సదాచారము
సదాచారము సత్వర్తనలు కలవాడై ఉండవలను. శుచి కావలను. అహంకారం లేనివాడు విష్ణు భక్తి నిరతుడినై ఉండవలను. గంభీరుడు నేర్పర్యునై ఆచార్య సేవయందు నిష్ట కలిగి ఉండవలెను. తన శరీరము సంపద జ్ఞానము గృహము ప్రాణము సద్గుణములు తాను చేయి సత్కర్మలు తనకు జ్ఞానమును ప్రసాదించిన పరమ గురువునకే శేషమని తలంచువాడు కావలెను. దేన్ని గ్రహించవలనో దేనిని త్యజించవలనో తెలుసుకొని ఉండవలెను. జ్ఞానమునకు తగిన అనుష్ఠానము కలిగి సాత్వికుడై ఉండవలెను. నిన్న ఇక్కడి వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మొత్తం తనకు ఉన్నటువంటి సంపద అయినా తన యొక్క శారీరక దారుఢ్యమైన సంపదలైన అన్నీ కూడా గురువునికే ఆచార్యునికే చెందినవి తనతో సహా అని అనుకోవాలి. జ్ఞానమునకు తగిన గురుగారి దగ్గర నుంచి ఆచార్య దగ్గర నుంచి మనం మంత్రం తీసుకుంటాం, లేకపోతే మంత్రార్థాలు తెలుసుకుంటాం. అవి మళ్ళీ అనుష్ఠానం కలిగి ఉండాలి, సాత్వికుడై ఉండాలి. అంటే అవి కొంచెం వచ్చేసరికల్లా అబ్బో నాకు అన్ని తెలిసిపోయినటువంటి గర్వం రాకూడదు. ఆ రజస గుణాన్ని వదిలిపెట్టి సాత్వికుడుగా ఉండాలి. జీవ ఈశ్వర తత్వంలో తెలుసుకొని కోరిన వాడు అవ్వాలి. చెప్పుకున్నాం కదా, ఈ జీవస్వరూపం ఏంటి, పరమాత్మ స్వరూపం ఏంటి, ఇది నాకు ఇంకా ఇంకా తెలియాలి అని అనుకుంటూ ఉండాలి. నాది నేను అనుభవములు విడిచిన వాడు సాష్టాంగ నమస్కారార్పణ శీలుడు. సాష్టాంగంగా ఎలాగ పెద్దలు చెప్తారో ఆ రకంగా మనం మన అష్టాంగాలు కూడా నేలకి తగిలేట్టుగా చేయాలని ఆడవాళ్ళకి ఇంకొక రకంగాను వాళ్ళు చెప్తారు కదా, పెద్దలు చెప్పినట్టుగా అలాగా ఆచార్యుని సేవించాలి. అవకాశం వచ్చురుకు వేచి ఉండు సందేహం తీర్చుకున్నవాడు కావలేను. ఆ ఆచార్యులకి ఎప్పుడు అవకాశం ఉంటుందో, వారికి ఎప్పుడు ఇచ్చ కలుగుతుందో అది చూసుకొని మన యొక్క సందేహాలు తీర్చుకోవాలి. ఇంద్రియములను బుద్ధి చే మరల్చేవాడు భాగవత్ ఆచార్యులు ఎందు అసూయ లేని వాడినై ఉండవలను. అది ముందర ఇంద్రియ నిగ్రహం కావాలి, అలాగే మానసికమైనటువంటి నిగ్రహం కూడా కావాలి. అంటే సమధమోదులు కలిగి ఉండాలి. భగవంతుని ఎందు ఆచార్యుని ఎందు భాగవతుల ఎందు కూడా అసూయ లేని వాడై ఉండవలను. అప్పుడు మనతో చదువుకున్న వాళ్ళు చాలా జ్ఞానవంతులు అవ్వచ్చు, శక్తి గల వాళ్ళు అవ్వచ్చు, తొందరగా సూక్ష్మగ్రాహులు అవ్వచ్చు, యథార్థాన్ని చక్కగా తెలుసుకునేటువంటి ఆచార్య కటాక్షం పొందిన వారు చాలా మంది ఉంటారు. ఇదిగో మేము నేర్చుకున్నాం, వాడికి గొప్ప, వాడికి ఇది, వాడికి వచ్చేస్తుంది అని అసూయ పడకూడదు. వాడి దగ్గర అసూయ అంటే ఏమిటి, వాళ్ళలో లేనటువంటి దుర్గుణాలని ఆపాదించడం, మంచి గుణాల దగ్గర చెడు గుణాలని ఆరోపణ చేయటం, అలాంటి అది అసూయ. అలా ఉండకూడదు. శరణాగతుడే ఆశ్రయించిన వాడై ఉండవలెను. ఆచార్యని శరణాగతి చేస్తూ ఉండాలి. ఈ శరణాగతికి కూడా 6 అంగాలు చెప్తారు విభీషణ శరణాగతిలో. అదే కదా, మనకి ఏది ఆటంకం కలిగిస్తుందో, ఏదో ఒక మంచి పని ఉంటుంది, ఏది చేద్దాం అనుకున్నా అది మనకి పోనీ ఆచార్యనే శరణాగతి చేద్దాం, మీరు తప్ప ఇంకో దిక్కు మాకు లేదు అని వెళ్ళాలనుకున్నాం. అంటే మనకి ఏది ప్రతికూలంగా ఉంటున్నాయో వాటిని ముందర వదిలిపెట్టాలి. అన్ని చోట్ల కూడా మన గ్రంథాల్లో తెలుస్తుందని త్యక్త్వాలంకా అని విభీషణుడు అలా అన్నిటిని వదిలిపెట్టి వచ్చి అందరూ వదిలే అంటారు. వీడి మిన్నతంలో కూడా ముందర విడిచిపెట్టు అని చెప్తారు. ముందర ఏది మనకి ఆటంకం ఉందో దాన్ని విడిచిపెడితే కొత్తది తెలుసుకుంటాం. అది ఆనుకూల్యమైనటువంటిది ఏమిటో చూసుకోవాలి. ఆ ఆచార్యందు పరమ విశ్వాసం కావాలి. ఆయన అంటే ఆయన మనకి జ్ఞానోపదేశం చేయగలరు, మనం తీర్చిదిద్దగలరు, వీరే నాకు దిక్కు అనేటువంటి ఒక విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే అవి ఆత్మార్పణం చేసుకోవాలి. అంటే మనకి చెందింది కాదు, ఈ ఆచార్య ద్వారా భగవంతుడికి చెందింది అనుకొని వారికి అర్పణ చేసుకునేటువంటి బుద్ధి కలిగి ఉండాలి. ఇలాగా ఒక 6 చెప్తారన్నమాట. శిష్యునికి ఇంకా ఏమిటి, అట్టివాన్ని ఆచార్యుడు పరీక్షించి శిక్షించి తత్వజ్ఞానం ఉపదేశించవాలని. ఓహో, వీడికి ఆర్తి ఉంది, వీడికి తెలుసుకోవాలనేటువంటి బుద్ధి కూడా ఉంది, కొంచెం బుర్ర కూడా ఉంది, కాకపోతే వీడు చెడ్డ స్నేహాలు బట్టి వీడు కొంచెం దారి మళ్ళీ ఉన్నాడు, వీడిని ముందర కొంచెం మన లైన్లో పెట్టుకొని తరచుగా తన దగ్గరికి రప్పించుకుంటూ ఉన్నాం, వాళ్ళకి ఏదో ఒక మంచి మాట చెప్తున్నావు, లేకపోతే నువ్వు తప్పనిసరిగా రేపు వస్తే చెప్తాను అంటున్నావు. అందుకే మళ్ళీ 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 పెద్దలు తిప్పుతున్నారు, అలా కూర్చోపెట్టేస్తారండి గంటలు గంటలు. ఎందుకు ఖాళీగా కూర్చోపెట్టేస్తారు అనుకుంటాం మనం. ముందర ఆసన శుద్ధి మనకు కలగాలి.
కాసేపున ఏకాంతంగా మనం ఒక ఆ పద్మాసనం వేసుకొని ఒకే స్థలంలో కూర్చునేటువంటి ఒక స్థిత ప్రజ్ఞత ముందు రావాలి. ఆసన శుద్ధి, స్థల శుద్ధి, అలాగే మానసిక శారీరకమైనటువంటి శుద్ధి కలిగిన వాడే ఏదైనా నేర్చుకోగలడు. అంచేత ఇవన్నీ పరీక్ష చేస్తారు ఆచార్యులు చేసి వాళ్ళని. మళ్ళీ అవసరమైతే ఇది పద్ధతి కాదు, ఇలా కూర్చోకు, అలా ఉండు, ఇలా ఉండు అని శిక్షిస్తారు. అంటే కొట్టేస్తారని కాదు, ఒక మంచి మాటలతోటో కొంచెం హెచ్చరిక ఇస్తున్నో అలాగే ఉపదేశిస్తారు. ముందర తత్వజ్ఞానాన్ని తర్వాత ఉపదేశిస్తారు. శిష్యునికి ముఖ్యంగా కావాల్సింది ఏమిటి? మోక్షం నందు అపేక్ష. అసలు ఇవన్నీ కూడా, ఈ మంత్రాలు అనేవి అన్నిటికీ కూడా మంత్రమైన మంత్రార్థమైన ఎవరికి ఏ కులం వాళ్ళు దీనికి అర్హులు అంటే రామానుజులు ఇచ్చేసారు. అన్ని కులాల వాళ్ళు కూడా ఈ అష్టాక్షరి మంత్రం, అన్ని మంత్రాలు కూడా, గీత కూడా పబ్లిక్ అనే చెప్పాడు ఆయన. అలాగే ద్వయ మంత్రం సరే, సర్వకాల సర్వాస్తులు అందరూ పఠించవచ్చు అన్నారు. కాతే ఇది ఎవరికండి ఉపదేశం చేయాలి? ఎవరికి మంత్రాన్ని ఉపదేశం చేయాలంటే ఇచ్చ కల వాళ్ళకే. దాని మీద నేర్చుకోవాలన్నట్టు ఊరికే తపనుంటే కాదు, దాని మీద శ్రద్ధ భక్తి ఉన్నాయా లేదా. మనం కూడా పక్క వాళ్ళు అన్ని నేర్చేసుకోవాలనుకుని పెడితే అది ఊరికే చెప్పుకున్నంత వరకే ఉంటుంది. ఈ మోక్షం నందు అపేక్ష. అబ్బా చాలు, తింటూ ఉంటూ ఇలా ఈ సంసారంలో పట్టుకుంటూ ఇలాగే ఇలా ఉండమంటే ఎందుకు? మనకంటూ మానవ జన్మ ఎత్తినందుకు ఏదోటి మన ఆత్మోద్యమానికి మనం కూడా ఏదో చూసుకోవాలి కదా అనేటువంటి ఆలోచన వచ్చిన వాళ్ళు ఈ సంసార చక్రంలోంచి విడివిడాలి అనుకునేటువంటి ముక్తు మోక్ష ముముక్షువులకే ఇది చేయదగింది. ఆ మోక్షమునందు ఇచ్చ కలవాళ్ళే అయి ఉండాలి శిష్యుడు. గురువునే బ్రహ్మమని, గతి అని, విద్య అని, ఆశ్రయమని, కొరదగిన వాడని, ధనమని భావించుట శిష్య లక్షణములు. ఒక్క లైన్లో చూడండి ఎన్ని పదాలు, ఎన్ని వివరణ ఇస్తే వీటికి పెద్దవాళ్ళు అయితే ఒక 4 రోజులు చెప్తారు. ఆయనే గురువని, ఆయనే పరబ్రహ్మని, ఆయనే దిక్కని, ఆయనే విద్యా ప్రదాతని, ఆయనే ఆశ్రయించదగిన వాడని, ఆయన కంటే ఇంకా వేరు ఎవరు నాకు కోరదగిన వాళ్ళు లేరని, ఈయనే నాకు ధనమని. ధనం ఎలా అవుతుందండి అంటే మనతో వచ్చేది ఆ విద్యాధనం ఒక్కటే. ధరలు దోచలేరు, దొంగలు ఎత్తుకపోరు, భాతురు జనం వచ్చి పంచుకోరు. మనతో వచ్చేది విద్య కనుక దాన్ని భావించుటే, అలా భావించుటే శిష్య లక్షణం. ఆచార్యుని దేహయాత్ర తన ఆత్మయాత్ర అని. అమ్మో, ఈ ఆచార్యులు ఆరోగ్యంగా సుఖంగా ఉన్నప్పుడే కదా మనం మన ఆత్మహత్యని ఇవ్వడానికి కావాల్సినటువంటి అంతా సంపాదించుకోవడం అని అనుకోవాలి. అతనితో సంబంధము తనకు తారకమని, అంటే తరింప చేసేది అని నమ్మిన శిష్యుడు గురు సేవా ప్రవణుడై ఉండాలి. అన్నీ ఉన్నాయండి, కానీ గురు శుశ్రూష కానీ ఆయన దగ్గర ఉండాలని కానీ అనుకోడు. ఇప్పుడు అసలే అనుకునే అవకాశం లేదు, ఈ ఆన్లైన్ ఫెసిలిటీ వచ్చిన తర్వాత. ఖాళీ ఉన్నా కూడా ఎందుకులే అక్కడికి పోవడం హాయిగా ఇంట్లో కూర్చొని ఉండొచ్చు అని అనేసుకుంటున్నాం. కానీ ఆ ఆచార్యం ఎందుకు ప్రావీణ్యం తగ్గకూడదు. ఇట్టి సత్శిష్య లక్షణములు లోకమునకు ఎరుగుపరచుటకే సర్వేశ్వరుడు తాను నరరూపధారణ చేసి శిష్యుడయ్యాడు. ఇది శిష్య లక్షణాన్ని తెలియజేయడానికి, ఆచార్య లక్షణాలు కూడా తెలియజేయడానికే శ్రీమన్నారాయణుడు నరనారాయణుడుగా ఆచార్యుడుగా శిష్యుడుగా అవతరించి మంత్రాన్ని మనకి అనుగ్రహించాడు. ఇట్లా నారాయణ మంత్ర జపం వలన జ్ఞానమును, తద్వారా మోక్షమును పొందవలెనా? అనేక వేదశాస్త్రాభ్యాసం వల్ల కలిగిన జ్ఞానం వలన మోక్షం అందకూడదా? అబ్బాయి ఎందుకండి? ఎవరెవరు ఆ గురువు దగ్గర ఇది నేర్చుకో, ఈ గురువు దగ్గర ఇది నేర్చుకొని పిచ్చివాళ్లే పెద్దవాళ్ళందరూ వచ్చేసి రామానుజ ఉదాహరణగా తీసుకోండి, ఆయనకి 5 ఆచార్యులు. ఇంకా అలా ఇంకా చెప్పించుకుని ఇంకా నేర్చుకొని అలా పసాకు నేర్చుకొని దాన్ని అమల్లో పెట్టుకున్నటువంటి మహానుభావులు ఎందుకు అన్నిసార్లు అలా పెడతారు అంటే, శాస్త్రాలు చదువుకోవడం వాళ్ళకి రాక వచ్చు, కానీ పెద్దలు కూడా నిత్య విద్యార్థులుగానే ఉంటారు. ఈ అన్ని ఆశ్రమ దశల్లో ఉన్న వాళ్ళైనా మహానుభావులు పెద్దలందరూ కూడా. ఎందుకంటే ఇంకా జ్ఞాన సముపార్జన కోసమే ఎవరెవరి దగ్గర నేర్చుకోవాలనే వాళ్ళు ఒప్పుకున్నంత అలా తిరుగుతూనే ఉంటారు. అలాగా ఎందుకు అంటే శాస్త్రాభ్యాసం మనం చదువుకున్నాం అనుకోండి, ఉచ్చారణ దోషాలు, విషయ దోషాలు, వేద తాత్పర్యం తెలీదు, పెద్దలు ఎలా అనుగ్రహించారో తెలీదు, మన బుద్ధికి మేరకు మనకు తోచినట్టుగా
ఇదిగో ఇలా నేను చెప్తున్నట్టుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. అది అది శాస్త్రసమ్మతం కాదు కదా! పైగా కష్టపడాలి. పోనీ మనలాంటి వాళ్ళకి తెలియపోయినా పెద్దలు కూడా అలా ఏదో పుస్తకాలున్నాయి కదా! వ్యాఖ్యాన గ్రంథాలున్నాయి కదా! అవి వినేద్దాం, ఇది వినేద్దామంటే వాళ్ళు కూడా కొంత చాలా మట్టుకు చాలా నేర్చుకొని అప్పుడు అయ్యే గ్రంథంలో ఏముందని పరిశీలన చేస్తారు తప్ప ముందరే వాళ్ళు సొంతంగా చదువుకోరు. ఎందుకంటే ఏ రకమైనటువంటి దోషాలు ఉండకూడదు. ఆ వేద తాత్పర్యాన్ని ఆ కవియరుల యొక్క హృదయాన్ని ఆవిష్కరింపచేయగలగాలి. అందుకోసం ఇంత చేయాలి. ఇప్పుడు అదే రెడీమేడ్ బట్టలున్నాయనుకోండి, హాయిగా వెంటనే వేసేసుకుంటున్నాం. అదే మనం బట్ట తెచ్చుకొని, అవి టైలర్‌కిచ్చుకొని, కుట్టించుకొని, అది వాడు సరిగ్గా కుట్టకపోతే ఎంత బాధపడాలి చెప్పండి. అలాగే ఒక ఇల్లో, స్థలమో ఏదో ఒకటి అన్నీ అమర్చి పెట్టారనుకోండి పెద్దవాళ్ళు. పిత్రార్జితం ఉంటుంది. అదేముంది హాయిగా కూర్చొని అనుభవిస్తాం. అదే మన స్వార్జితమైతే మనం కష్టపడి కష్టపడి చిన్న ఉద్యోగం, పెద్ద ఉద్యోగం ఏదో చేసుకొని మన ఉదర పోషణకి, సంసారం చూడడానికి ఎంతో అవస్థ పడతాం. అవునా కదా! అలా అని అంటే ఉద్యోగం చేయకుండా తింటూ పెద్దలిచ్చిన ఆస్తిని తింటూ కూర్చోమని కాదు. మనం సత్తనంత వరకు చేయాలి. కానీ ఇవన్నీ కంఫర్ట్స్ ఉన్నాయనుకోండి, పెద్దలు ఉంటారు. పెద్దవాళ్ళు కూడా మనకో సంపదే. అది మనం గుర్తించం. మనం స్వాతంత్రం రాగానే అబ్బా! వీళ్ళనోటి ఈరోజంతా ఈవిడని చూడాలి. ఈరోజంతా వీళ్ళని చూడాలి. అబ్బా! నాకండి ఎంత భారమో తెలీదు అని అనుకుంటాం. కానీ వాళ్ళ నుంచి ఎన్ని నేర్చుకోవచ్చో మనం ఇప్పుడున్నప్పుడు తెలీదు. అది స్వానుభవంగా వచ్చినప్పుడే తెలుస్తుంది. అలాగా శాస్త్రజ్ఞానము చాలా కష్టతరమైంది. కొంత దోషభూయిష్టమైంది. పరిపూర్ణమైనటువంటి యథార్థమైనటువంటి జ్ఞాన సముపార్జనకు అవి చాలా కష్టతరం. అదే ఆచార్యుడి దగ్గర నేర్చుకున్నాం అనుకోండి. ఏముంది అరటిపండు వలిచేసి చేతికిస్తే తినని చెప్పండి క్షణంలో తినేస్తాం. ఓ దానిమ్మ పండు వలిచి గింజలు పెట్టి అన్నీ రెడీగా ఉందనుకోండి టక తినేస్తాం. అదే మనం వలుచుకొని మనం చేసుకొని దాంట్లో ఎన్నో దోషాలంటే అవే పుచ్చిపోయినవో, ఎండిపోయినవో, పాడైపోయినవో అన్నీ ఏరుకోవాలి కదా! అలాగా అయిపోతాం. అదే చెప్తారనుకుంటా. శాస్త్రాభ్యాసం వలన కలిగిన జ్ఞానం ఉందనుకో, అది దానివల్ల మోక్షం రాదా? అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే, శాస్త్రము అనేకములు, వాని ద్వారా జ్ఞానార్జన కష్టం. శాస్త్రములు భిన్న భిన్న అర్థములను తెలుపును. దానితో దానితో బుద్ధిలో సందేహం ఏర్పడును. ఏమిటో ఒకళ్ళు ఒకలా చెప్తారండి. ఓ పుస్తకం ఒకలా రాస్తారండి. ఏమిటి దీని గురించి అసలు మనకి ఏది తీసుకోవాలో తెలీదండి. అందుకే మరి అందరూ కూడా ఈ వ్యాఖ్యాన గ్రంథాలు అవి ఇవి ఎన్నో పెద్దలు ఎంత కష్టపడి ఇంకా సూక్ష్మంగా మన బుద్ధికి దిగిపోయి వాళ్ళు మనకు అర్థమయ్యేటువంటి భాషల్లో రాస్తున్నా మనం గ్రహించలేకపోతున్నాం. మనమే చదువుకుంటే ఎన్ని సందేహాలు వస్తాయి. దాంతో జ్ఞానము నిశ్చింతగా ఉండదు. ఆచార్యుడైనచో సూక్ష్మమైన మంత్రార్థమును ఉపదేశించును. అతడు ప్రసాదించు నిశ్చయ నిర్దిష్ట జ్ఞానం వలన అది నిశ్చయమంది ఇదే తథ్యం, ఇదే కరెక్ట్ అని చెప్పగలిగిన వాళ్ళు మనకి 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 ధైర్యం వచ్చేట్టుగా మంచి పరిపూర్ణటువంటి జ్ఞానం మనకి అందిస్తారు. దాని ద్వారా పరమాత్మ స్వరూపాన్ని, జీవస్వరూపాన్ని కూడా వాళ్ళు తెలియజేస్తారు. అదే మనకు ఉపాయం అని కూడా తెలుసుకుంటాం. మోక్షాన్ని చేరుకోవడం సులభం. శాస్త్రాభ్యాసము తాను స్వయంగా శ్రమించిన ధనమై ఉండగా ఆచార్యోపదేశ లబ్ధ మంత్రార్థ జ్ఞానము అంటే ఆచార్య ఉపదేశం వల్ల లబ్ధ అంటే పొందబడినటువంటి మంత్రం యొక్క అర్థము జ్ఞానము, మంత్రార్థం వలన వచ్చినటువంటి జ్ఞానముట పితృదత్తమైన విత్తం వల్లే మన తండ్రి నుంచో తాత నుంచో వచ్చినటువంటి ధనంలాగా చాలా సులభంగా నిర్దిష్టంగా లభించును. పోనీ అయితే మరి మంత్రాలు ఎందుకండి అంటే ఈ మంత్రములు అనేకములు కదా. అయితే ఏదో ఒక మంత్రం ఎవరో వాళ్ళు అందరూ ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడు బోళ్ళు మంది గురువులు ఆచార్యులు వచ్చేసారు. మంత్రాలు కూడా బోళ్ళు మంత్రాలు ఉన్నాయి. దేన్ని మనం తీసుకోవాలనేది మనకు తెలీదు. ఏదో అది చేయండి ఇవి చేయండి అని చెప్తూ ఉంటారు. కలకాలాన్ని బట్టి మనం ఎక్కువగా మనకి మన మనస్థితికి తగ్గినట్టుగా ఉంటే మనకు ఈజీగా వెళ్ళిపోతాం కదా. అలా వెళ్ళిపోతాం కదా. ఇక మంత్రం గురించి చెప్తున్నారు. మంత్రం అనగా భగవన్ మంత్రం. భగవంతుని గుణముల వల్లే మంత్రములు కూడా అనేకములు.
భగవంతుని యొక్క అవతారాలైనా, నామాలైనా ఎన్నున్నాయో ఆయనకే తెలీదు అని చెప్పుకుంటాడు స్వామి. అలాగా ఈ మంత్రాలు కూడా ఎన్నున్నాయో చెప్ ఇన్ని అని అవధి లేవు వాటికి. భగవంతుడు భక్త పరాధీనుడైనందున వసి అనబడుచున్నాడు. అయితే ఎవరికి ఇది అంటే చెప్పుకున్నాం గదా! ఆర్తి ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. అలా తనకి భక్తులైన వాళ్ళందరికీ ఆయన వసి అంటే వసి వశమైపోతాడు. భక్త పరాధీనుడయిపోతాడు. కానీ అతడు విశ్వమునంతయు తన వశమునందు కలవాడు. ఆయన భక్తులకు వశమైపోతాడు కానీ, ఈ విశ్వం అంతా కూడా ఆయన వశంలోనే ఉంటుంది. తనను తన శరీరమును ఆశ్రితులకిచ్చు వదాన్యుడు. ఇహ కర్ణుడి దాత దాత అనుకుంటాం గాని, భగవంతుడు తనని తాను ఇచ్చుకోవడానికి కూడా సిద్ధపడినవాడు. ఆశ్రితులు తమ అల్పత్వమును, సర్వేశ్వరుని ఆధిక్యమును గమనించి వెనుదీయకుండా వారితో తనను సమానముగా చేసుకొని సౌశీల్యము కలవాడు. అయ్యో! వీడు తక్కువ వాడే, వాడు ఎక్కువ వాడే అనేటువంటి ఆ తారతమ్యానికి లేదు. ఇవన్నీ మనం ఎన్నో సార్లు పెద్దల ద్వారా వింటాం. ఒక గుహు తీసుకోండి, ఒక జటాయుని తీసుకోండి, ఒక శబరిని తీసుకోండి, ఒక కుచేలుని తీసుకోండి. స్నేహం అంత మాత్రాన అంత నికృష్టంగా అంత ఒక వేషం లేదు, ఒక భాష లేదు, ఒక ఇది లేదు. పరమ దరిద్రుడిని కూడా తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి ఆ సౌశీల్యానికి కృష్ణావతారంలో సౌశీల్యం, వాత్సల్యం అంతటి వాడు ఒక యాదవుడుగా పుట్టడం, అందరి చేత కొట్టబడడం, కట్టబడడం, మరి యాచనకి వెళ్ళడం, అలాగే ఇదేంటి సారథిగా వెళ్ళడం, ఇలా ప్రతి అవతారంలో చూసుకోండి. ఆఖరికి వరాహావతారం కూడా దిగిపోయి స్వామి అంత వచ్చాడంటే ఆయన యొక్క సౌశీల్యమైన ఆ ఆ భక్తులేళ్ళు చూపించేటువంటి వాత్సల్యమైన ఆయన అది కదండి కావాలి. అది అలాంటివి ఆయన వారితో తనను సమానంగా చేసుకొని సమస్య అంటాడు. ఇంకా నువ్వు నా స్నేహితుడు అంటాడు, నువ్వు నా సోదరుడు అంటాడు. ఇన్ని రకాలుగా ఆయన మన తమ్ముడిని కూడా అంటాడు, నా తండ్రిని మరిపించావు వాడు తండ్రి లాంటి వాడు అంటాడు. ఆశ్రితులతో మనోవాక్యములు ఏకరూపము చేసుకొని వాడిని చక్కగా మళ్ళీ మోల్చేయగలడు. పవనుడుగా చేసేయగలడు. అటువంటి భావం కలవాడు. ఆశ్రిత వియోగము సహించలేని మృదు స్వభావము కలవాడు. వాళ్ళు ఆ ఆశ్రితులు ఎవరన్నా ప్రేమించిన వాడిని ప్రేమిస్తాం. అలాగే చూస్తే వాడికి మీద కాస్త ఎప్పుడప్పుడు అవసరమైనప్పుడైనా కాస్త చూపిస్తాం. ఆయన అలాంటి వాడు. నువ్వు ఇచ్చా అలాంటి వాడు కాడు. నువ్వు ఇచ్చావా లేదా, నువ్వు ఆయన మీద ప్రేమ పడ్డావా లేదా, ఆచరిస్తే అదే తన వ్రతం. నేను రక్షించడమే నా వ్రతం అను. ఈ జీవుడు ముక్తిని కోరేటువంటి వాడు ఎలా ఉండాలి. అంతేకాదు ఈ మనిషి జన్మక అన్ని జంతు ఈ ప్రపంచంలో జీవులందరూ కూడా తన దగ్గరికి చేర్చుకొని చాలా ప్రయత్నం చేశారు. ఆశ్రితకు చెల్లించని స్థిర బుద్ధి, వీళ్ళకి అనుకూల భావం లేని వాళ్ళని కూడా చూశాడు. మరి కొసాకు
కలిగేట్టుగా చెయ్యాలో తనే చేసుకుని మార్చుకుని మరీ దిద్దుకుంటాడు. మరి అర్జునుడికి ఎంత చెప్పాడు ధనుర్బాణాల కింద పరిచేసిన వల్ల కాదు బాబు అని చెప్తే ఎన్ని రకాలుగా అన్ని మార్చుకొని ఆయన చేత యుద్ధం చేయించాడు. పరులు చేసిన అపకారములను గణించక తన్ను శరణన్న మాత్రమునకే వారికి కృతజ్ఞుడై ఉండువాడు. అబ్బా ఉదార సర్వయవైతే అని చెప్పుకున్నాడు కదా. తానే అన్ని ఇస్తాడు, తాను ఇచ్చి తీసుకున్నవాడు ఉదారుడు అంటాడు ఆయన. పరులు ఎన్ని అపకారాలు చేసిన అసలు అపకారాలు ఆయన దృష్టిలోకి రానే ఉంటాయి. ఏకైనా ఉపకారైనా ఎప్పుడైనా అనుకోకుండా ఏదైనా లేస మాత్రం ఉపకారం ఎవరన్నా చేస్తే అదే ఆయన నేను గుర్తుపెట్టుకుంటాట. తన్ను శరణన్న మాత్రమునకే వారి కృతజ్ఞుడై ఉండువాడు. ఇటువంటి అనంత కళ్యాణ గుణములు కలవాడు ఆ జగన్నాథుడు. అతని గుణములు అనంతములైనట్లే మంత్రములు కూడా, ఆయన సంబంధించినటువంటి మంత్రాలు కూడా ఎన్నో అనేకములు. మంత్రముల విభజన ఏది లేదా? అనేకం అంటే ఏదైనా మేము జపించుకోవడానికి ఏదో క్లూ దొరకాలి కదండి అని అంటారేమో. విశ్వం అందంతటి అన్నింటిలో సర్వగుణములతో వ్యాపించి ఉన్నవాడైన భగవంతుని స్వరూపమును ప్రతిపాదించు మంత్రములు వ్యాపక మంత్రములు. దీనికే పెద్దలు మనకి ఉదాహరణ చెప్తూ ఉంటారు. అన్ని 2 in 1 3 in 1 అలా అని కాదు, మొత్తం అన్ని ఒకే కోట్లో దొరుకుతాయి అనుకోండి. ఎందుకండి పూలకోచోటికి పాలకోచోటికి ఇక్కడికి అక్కడికి ఇప్పుడు వచ్చినటువంటి పెద్ద పెద్ద షాపుల్లో చూసుకుంటే అన్ని అక్కడే పెద్ద మాల్స్ ఉంటాయి. వాటిల్లో లేనివి ఉండవండి. నాకైతే ఏం తెలియదు వాటి గురించి, కానీ చెప్తున్నాను. అసలు అన్ని ఇచ్చేటువంటి, నీకు ఏ కోరిక కావాలి? ధనం కావాలా, ఆ ఐశ్వర్యం అది కావాలా, పోయిన ఐశ్వర్యం కావాలా, ఉన్నత ఇంకా వృద్ధి పొందాలా, లేకపోతే ఆత్మానందం పొందాలా, నన్నే పొందాలనుకుంటున్నావా? చెప్తాడు కదా గీతలో 4 రకాలైన వాళ్ళు ఉంటారు. ఎవరు ఏది కోరితే, పదవి కావాలా, ఆరోగ్యం కావాలా, విద్య కావాలా, అన్ని ఏదైనా సరే ఐఎమ్ రెడీ అంటాడు తప్ప, అలా ఉన్నటువంటి ఆ సర్వగుణాలతో ఉన్నటువంటి అంతటా అయ్యో మా ఊళ్ళో లేడండి అనుకుందలే కదా, విశ్వం అంతటా వ్యాపించినటువంటి ఆ భగవత్ స్వరూపునాడే. అలాంటి మంత్రం ఏదైనా చూసుకుంటే వ్యాపకత్వం ఉండాలి. అంతటా ఆయనకి చెందినటువంటి మంత్రాలు కొన్నిట, అవి వ్యాపక మంత్రములు. సర్వేశ్వరుని అవతార గుణ చేష్టితముల యందు ఏదో 1-2 గుణాదులను ప్రతిపాదించినవి ఆ వ్యాపక మంత్రములు. అయితే అదొక్కటైనా? పోనీ ఆయన గుణాలు చెప్తారు, అవతార చేష్టాలు చెప్తారు, అలా ఏవో కొన్నైనా చెప్తారు కదండి. అవి పనికిరావు అంటే పనికొస్తాయి, కానీ అవి అవ్యాపక మంత్రములు. అంత వ్యాప్తి ఉండదు. అది వీని యందు భగవద్ వ్యాపకత్వం ఏదో ఒక భాగమునకే పరిమితమై ఉంటుంది. అయితే ఇప్పుడు భగవంతుని ఆ గుణాలు చెప్పినా, ఆయన చేష్టాలు చెప్పినా కూడా మరి భగవంతుని గురించే కదా చెప్తున్నారంటే ఏదో కొంత భాగానికే పరిమితమై ఉంటుంది. ఈ 2 విధముల మంత్రములలో వ్యాపక మంత్రములు శ్రేష్టములు. అలా కొరక ఎందుకండి, అన్నీ ఉన్నటువంటి మంత్రమే మనం చూసుకుందాం. అంటే వ్యాపక మంత్రాలే మనకి శ్రేష్టమైనవి. మళ్ళీ వ్యాపక మంత్రాల్లో కూడా 3 చెప్తారు. వ్యాపక మంత్రాలు వాటిల్లో కూడా విష్ణు మంత్రము, వాసుదేవ మంత్రము, నారాయణ మంత్రము అని. ఈ 3 కూడా నారాయణ మంత్రమే గొప్పది అని చెప్తారు. ఎందువల్ల అంటే మంత్రం అనే దానికి ఓం అనేది, నమః అనేది 2 చేరి ఉండాలి. ఓం అంటే మరి ఇక్కడ మనం వివరణ వద్దు, కానీ అంటే ఈ జీవుడు పరమాత్మ చెందినవాడు అనేదే కదా ఇప్పుడు ఇంతసేపు మనం చదువుకున్న అర్థమైతే. అది మరి అంతటా వ్యాపించిన వాడు విష్ణువు కాదా, మరి వాసుదేవుడు కాదా అంటే అది నారాయణ మంత్రంలోనే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ చిత్తు అచిత్తు అన్నిటి కూడా, ఈ చర అచర చిత్ అంటే జీవులు, అచిత్ అంటే ఈ తిరియకు స్థావరాలు ఇలాంటివన్నీ అచిత్ పదార్థాలు, కదలనివి కదిలేవి, నడిచేవి నడవనివి అలా చెప్పుకుంటారు కదా. అన్ని చోట్ల అన్ని జీవరాశులన్నిట్లో కూడా వ్యాపించి ఉన్నటువంటి పదార్థం ఎవరో ఏ మంత్రమో అదే నారాయణ మంత్రము అని పెద్దలు చెప్తారు. ఇప్పుడు దీంట్లో కూడా విష్ణు గాయత్రిలో మంత్రము నాకు
ప్రణవము అంటే నమః పదము, ప్రణవము నమః పదములు సహజంగా చేరి ఉంటట ప్రధాన లక్షణం. మనం చెప్పాను కదా, ఓం అని నమః అని. ఓం అంటే ఈ జీవుడు పరమాత్మకే చేరినవాడు, నమః అంటే నేను నా కొరకు కాదు, నాకు పైన భావం బోల్డ్ రకాలుగా చెప్పారు కదా, నా రక్షణ నాకు కాదు, నేను నాకు ఇది నాది కాదు అని అనుకోవడమే నమః పదానికి. అంచేత ఈ రెండు ఉన్నవే. ఆ మంత్రం మనం జపించామంటే నేను నీకు చెందినవాడిని, నీకు నేను చెందినవాడిని, నేను నాకు రక్షకుని కాదు, ఆకారత్రయం మా పని చెప్పుకున్నారు కదా, అలాగా మూడు కూడా అనన్య భోగ్యత్వము, అనన్య శరణత్వము, అనన్య రక్షకత్వము, ఈ మూడు శేషత్వం, ఈ మూడుని మనసులో పెట్టుకుని ఏ మంత్రమైనా జపించాలి. ఈ మూడు తెలియజేసేది ఈ అష్టాశ్రీ మంత్రమే. ఓం నమో నారాయణాయ అనేటువంటి ఈ మంత్రరాజ్యం అనేటువంటి ఈ అష్టాశ్రీ మంత్రమే గొప్పది అని చెప్తున్నారు. నారాయణను ఉపాసించున్నాము అని ఇక్కడ విష్ణు గాయత్రిలో, విష్ణు గాయత్రి ఎందు ఇమిడి ఉన్న నారాయణ వాసుదేవ మంత్రములు, విష్ణు మంత్రములు, ఈ మూడు ముందర చెప్తున్నారు. ఏమిటని? విష్ణు గాయత్రిలో నారాయణాయ విద్మహే అని, వాసుదేవాయ ధీమహి, విష్ణు ప్రచోదయాత్ అని, ఓం నమో నారాయణాయ అని, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేవి. వీటికి కొన్ని అపూర్తి ఉంది. గుణములు కొన్ని చెప్తాయి, వ్యాపకత్వం కొన్నిట్లో ఉండదు, కొన్నిట్లోనేమో భగవత్ అని ఎవరు వ్యాపకత్వం కలిగి ఉన్నది అనేది చెప్పవు. అలాంటివన్నీ కూడా కొన్ని లోపాలు ఉండడం చేత ఈ మూడిట్లో నారాయణ మంత్రం ఉత్కృష్టమైనది, ఇందు తెలుసుకొనదగిన అన్ని అర్థములు ప్రతిపాదింపబడి ఉన్నవి. మిగిలిన వాని కంటే నారాయణ మంత్ర ఉత్కృష్టత ఏమి అని అంటే మళ్ళీ కొంచెం వివరణ చెప్తున్నారు. సర్వదేవులందు నారాయణ కంటే పరుడు లేనట్లే సర్వ మంత్రములందు అష్టాక్షని మించిన మంత్రము లేదు. ఈ నారాయణ అంటే ఈ నారములకు అంటే సృష్టి కాలంలో చూసుకోండి, ప్రళయ కాలంలో చూసుకోండి, అన్నిట్లోనూ తన నారములు అంటే ఈ జీవులకు అయనమైన వాడు, జీవులను అయనముగా కలవాడు అని రెండు అర్థాలు నారాయణ పదానికి చెప్తారు. అంచేత సర్వదేవులందు నారాయణ కంటే వేరే పరుడు లేడు అంటే ఇంకోడు లేడు అని చెప్పినట్టే సర్వ మంత్రములలో కూడా ఈ అష్టాక్షరి మంత్రాన్ని మించిన మంత్రం లేదు అని చెప్తారు. ఇది ఎవరు అన్నమాట కదండి, సాక్షాత్ వ్యాస మహర్షిట శిష్యులకు పుత్రులకు ఈ మంత్రము కంటే ఉత్కృష్టమైన మంత్రం లేదని చేతులెత్తి సత్య ప్రమాణం చేసి చెప్పుటయే ఇందుకు నిదర్శనము. ఇది చాలా చింతనలో నేను విన్నానండి. ఈ మంత్రం గురించి ఒకటిను ఆచార్యుడే పరమోత్కృష్ట ఉపాయము, మనకి ఆచార్యుడే మనకి పరమోపాయము అని చెప్పి వాటికి కొన్ని శ్లోకాలు కూడా, అప్పుడు కాగితాలు కూడా లేవు, ఒక క్యాలెండర్ మీద వెనకాల స్వదస్తుడితో వారు 96 ఏళ్ళు ఒక పెద్దవారు, నా పేరు అది గుర్తులేదు, మా ఇంటికి వచ్చారు. నాకు అంతా వీటి మీద వీటి రుచి తెలియదు కూడా, ఏంటో కదా అమ్మాయి ఇది చదువుకో అని చెప్పేసి నాకు దాని మీద రాసి ఇచ్చారు ఎన్నో శ్లోకాలు. అప్పుడు ఈ వ్యాసుడు అంటే గుర్తొస్తుంది. అది ఆయన నిలబడి ఆచార్యుడి కంటే గొప్పవాడు లేడు అని ఆచార్యుని ప్రతిపత్తిని ఆయన ఆ శ్లోకాల ద్వారా చెప్పి ఇదిగో ఇలాగ శబ్దం చేశారు అని చెప్పి నాకు అప్పుడు చెప్పారు. ఆ కాగితాలు ఎక్కడో ఇంకా దాచుగా ఉన్నాయి. అది అలాంటివి మహానుభావులు, అది ఉందని చెప్పేటువంటి మహానుభావులు కూడా ఎందరో ఉన్నారు ఆనాడు ఈనాడు కూడా. కథ మనం ఉపయోగించుకోవట్లేదు, అదే మన దురదృష్టం. వ్యాస మహర్షి శిష్యులకు పుత్రులకు ఈ మంత్రము కంటే ఉత్కృష్టమైన మంత్రం లేదని చేతులెత్తి సత్య ప్రమాణం చేసి చెప్పుటే ఇందుకు నిదర్శనము. ఇంతకు ముందు 3 మంత్రములను ప్రస్తావించడం జరిగిన కదా, ఈ మంత్రములు మిగిలిన రెండింటి కంటే శ్రేష్టతమం అని ఎప్పుడు చెప్పగలము? మచ్ మోర్ మస్ట్ అంటారు కదా, ఒకటి కంటే ఒకటి తమము తరము అని అలా చెప్పుకున్నట్టుగా మిగతా వాటిలో అశిష్ట పరిగ్రహం ఉంది. ఎంత గొప్పదైనా సరే, ఏ వస్తువు అనండి, ఓ మాట అండి, ఒక ఆచార వ్యవహారాలు అండి, ఒక మంత్రం అండి, అది శిష్టుల యొక్క వాళ్ళు అంతే అంటారు, శంకుల పుస్తకాన్ని తీర్థం కాదని. అలాగా శిష్టులు ఆచరిస్తేనే అది గొప్పదవుతుంది. కానీ మిగతా మంత్రాలు రెండు కొంచెం అశిష్ట పరిగ్రహం అనేటువంటి ఒక లోపం ఉన్నది అని చెప్తున్నారు. ఓం నమో విష్ణవే
అది తీసుకుందాం. తీసుకుంటే ఇది షడక్షరి మంత్రం. విష్ణు వ్యాపించి ఉండవలను. కానీ ఇది ఏ ఏ పదార్థం ముందు సర్వేశ్వరుడు వ్యాపించినది తెలుపట్లేదు. సర్వవ్యాపకత్వం దీన్ని తెలియజేయట్లేదు. అంతర్యామిగా వ్యాపించుండుటను, వ్యాపించి ఉండుట వల్లని ఫలమును తెలుపట్లేదు. అంతటా ఉన్నాడు అంతటా అంటే అంతర్బహిష్య వ్యాప్త నారాయణ అనేటటువంటిది దీంట్లో తెలియట్లేదు. అంతటా ఉన్నాడంటే ఎక్కడున్నాడు, ఇక్కడున్నాడు, అక్కడున్నాడు ఏమీ చెప్పట్లేదు. ఒక్క నారాయణ పదంలోనే అలాగే కరెక్ట్గా తెలిసింది. వ్యాపించడానికి గల పరమాత్మ గుణములు తెలుపుటలేదు. ఒకటే చెప్తున్నారు, కొన్నే చెప్తున్నారు. అంచేత విష్ణు పరమాత్మ ఆయా దేహములందు వ్యాపించుచున్నాడు. జీవాత్మయు అంతే. ఇతర స్వరూప జ్ఞాన వ్యాప్తులు కలవు ఉంది కానీ వ్యాప్తికి హేతుభూతమైన వస్తువు తెలుపబడలేదు. అది లోపం అని చెప్తున్నారు. ఇంకా వాసుదేవ మంత్రమును ద్వాదశాక్షరి అందరు 12 అక్షరాల మంత్రం ఇది. వాసుదేవ శబ్దము సర్వత్రా వ్యాపించుచున్నాడు, వ్యాపించు ప్రకారమును చెప్పుచున్నను. వ్యాపింపబడుచున్న పదార్థమునకు వాచక శబ్దం లేదు. అంతటా వ్యాపిస్తున్నాడు అంటే ఏది వ్యాపకత్వం ఎవరు అనేది తెలియట్లేదు. అది తెలియదు. అచ్చట ఉండున్నది